రవితేజ 'మాస్ జాతర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 31వ తేదీన విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే అదే రోజు 'బాహుబలి ది ఎపిక్' కూడా థియేటర్స్‌లోకి వస్తున్న నేపథ్యంలో రవితేజ చిత్రాన్ని వాయిదా వేయాలని చిత్ర నిర్మాత నాగవంశీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకో డేట్ దొరకడం కష్టం కాబట్టి ఒకరోజు ఆలస్యంగా 'మాస్ జాతర'ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. రవితేజ ఇంకా శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'మాస్ జాతర'. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రవితేజ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. అందులోనూ ఈ మూవీ ఇప్పటికే అనేక రిలీజ్ డేట్లు మార్చుకున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనుకున్న సినిమా ఎట్టకేలా అక్టోబర్ 31వ తేదీన లాక్ చేసుకున్నారు. మరో 5 రోజుల్లో రిలీజ్ పెట్టుకుని 4 రోజుల ముందు ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇంతలోనే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందనే వార్త వైరల్ అవుతుంది. 'మాస్ జాతర' సినిమాని సోలోగా రిలీజ్ చేయాలని అన్ని ఆలోచించుకుని అక్టోబర్ 31న తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే ఈసారి 'బాహుబలి ది ఎపిక్' రూపంలో గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. 'బాహుబలి' 2 భాగాల్ని కలిపి ఒకే రోజున అదే సినిమా రిలీజ్ చేస్తున్నారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే కొన్ని ఏరియాస్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తే హాట్ కేక్స్ లాగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో రవితేజ చిత్రాన్ని ఒకరోజు ఆలస్యంగా థియేటర్స్లోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు. నాగవంశీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే 'మాస్ జాతర' మూవీ ఒకరోజు ఆలస్యంగా నవంబర్ 1న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పట్టుబట్టి అక్టోబర్ 31వ తేదీన 'మాస్ జాతర' సినిమాని థియేటర్స్లోకి తీసుకొస్తే 'బాహుబలి ది ఎపిక్' దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. హైదరాబాద్ ఇంకా బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం 24 గంటల్లో దాదాపు 61,000 టికెట్స్ అమ్ముడుపోయాయి.